ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా సంబంధించి తెలంగాణలో ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు రైతు బంధు డబ్బులు ఎకరానికి 10,000 రూపాయలు జమ చేసేది 2 విడతల్లో. కానీ తాము అధికారంలో వచ్చిన వెంటనే 15,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని, పోయిన సంవత్సరంలో మనకు రైతు రుణమాఫీ అందరికీ డబ్బులు 22,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు జమ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కొత్త సంవత్సర కానుకగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేటువంటి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. మొదటి సంవత్సరమైనా డబ్బులు రాకపోయినా పర్లేదు, కానీ రెండో సంవత్సరం నుంచి అయినా అసలు సాగు చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి ఎకరాల వారీగా కూడా కొంతమందికి డబ్బులు రాలేదట. సో గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే గ్రామాల్లో నెలకొంది. రైతు భరోసా పైసలు ఎప్పుడు జమ అవుతాయి, ఎంత మొత్తంలో డబ్బులు అనేది జమ అయ్యే అవకాశాలు ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు కొన్ని పథకాలు అయితే ప్రారంభించడం జరిగిందనమాట. ఇదైతే మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులను అయితే 150 బస్సులను అద్దె రూపంలో వారికి ప్రతి నెల కూడా చెల్లించనున్నారు. ఇక గుడ్ను చెప్పారనమాట. అలాగే స్వయం సహాయక బృందాలకు నిర్వహించే 64,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇక మహిళలకు సంబంధించి అంగన్వాడీ టీచర్లకు 14,000 టీచర్ హెల్పర్ నియామకాల నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది సికింద్రాబాద్ పర్యటన గ్రౌండ్లో. తెలంగాణలో ఇప్పటికే కొన్ని పథకాలు అమలు అవుతున్నాయి కదా. రైతులకు సంబంధించి రైతు భరోసా డబ్బులు అనేది చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అసలు డబ్బులు ఎప్పుడు పడతాయి అని చెప్పేసి దీనిపైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది, ఎల్లుండి ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది, ఇప్పటి వరకు ఎంత మొత్తంలో పంట పెట్టుబడి సాయం అయితే అందింది, పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం ప్రభుత్వం ఇటీవల కాలంలో జనవరి 26 నుంచి అనగా 27వ తారీఖు నుంచి ప్రభుత్వం డబ్బులు అనేది రైతు భరోసా నిధులు అనేది జమ చేసింది. తర్వాత ప్రభుత్వం ఫిబ్రవరి 5 తారీఖున, ఫిబ్రవరి 10 తారీఖున, ఫిబ్రవరి 12 తారీఖున 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న రైతులకు డబ్బులు రిలీజ్ చేసింది. ఇలా ప్రభుత్వం నిధులు జమ చేసినప్పటికీ కొంతమందికి అరాకొరగా రైతులకు ఇచ్చే రైతు భరోసా సకాలంలో అందిస్తారనుకుంటే అదే లేదని చెప్పేసి రైతులు అయితే వాపోతున్నారు. అయితే కొంతమంది ఏమో మాకు అర్హత ఉన్నాయి, గతంలో రైతు బంధు పైసలు పడ్డాయి కానీ ఈసారి మాకు రైతు భరోసా రాలేదు, అసలు కారణాలు ఏంటి, ఎందుకు రాకపోవడానికి, అసలు ప్రభుత్వం లేట్ కావడానికి కారణాలు ఏంది, మాకు పంట పెట్టుబడి సాయం అనేది యాసంగి సీజన్ సంబంధించి డబ్బులు వేస్తున్నారు, 2 సీజన్లు కలిపి ఒక్కసారి రిలీజ్ చేస్తామనుకుంటే ఒక సీజన్ మాత్రమే వేస్తారని చాలామంది అయితే డౌట్ పడుతున్నారట. అయితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా సంబంధించినటువంటి నిధుల విషయంలో ప్రభుత్వం కొంతమంది 1 ఎకరం ఉన్నా, కొంతమంది 1/2 ఎకరం ఉన్నా కూడా డబ్బులు జమ కాలేదట. సో వారికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన తెలియజేశారండి. అందరికి కూడా నిధులు అనేది జమ అవుతాయని, అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా. అయితే కొంతమంది అంటున్నారు మాకు అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి, మాకు రైతు భరోసా డబ్బులు రాలేదు ఎందుకు అని చెప్పేసి వ్యవసాయ అధికారులను అదేవిధంగా బ్యాంకర్లకు సంప్రదించినప్పుడు అధికారులు చెప్తున్నారు సర్వే నెంబర్లను బ్లాక్ చేయడంతో ఒక సర్వే నెంబర్లో 20 ఎకరాలు కూడా ఉన్నాయట. సో అటువంటి వారికి ప్రభుత్వం పూర్తి సర్వే నెంబర్ బ్లాక్ లిస్ట్లో వెళ్ళడంతో సాగు చేస్తున్నటువంటి నిజమైన లబ్ధిదారులకు కూడా బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిందట. అటువంటి వాటిని వెరిఫై చేసి మరోసారి కొత్తగా వారికి అవకాశం కల్పిస్తున్నారనమాట. వారికి తప్పనిసరిగా డబ్బులు అనేది జమ అవుతాయని. జనవరి 1 తారీఖు నుంచి కొత్తగా పట్ట పాస్ పుస్తకాలు వచ్చిన వారికి రైతు భరోసా నిధుల విషయంలో ఇక ప్రభుత్వం గుడ్ను చెప్పింది. వారికి ఎవరైతే ఏఈఓను సంప్రదించి తగిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు, పాన్ కార్డు, పట్టా పాస్ పుస్తకం, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ సమర్పించినట్లయితే భూభారతిలో ల్యాండ్ అనేది వ్యవసాయ సాగు యోగ్యంగా ఉన్నట్లయితే ప్రత్యేక కాలం అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు అందులో అయితే ఎంట్రీ చేస్తున్నారు. ఎంట్రీ అయిన వారికి క్లియరెన్స్ కోసం అయితే బ్యాంకులకు సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ అన్ని డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి నివేదిక కోసం రెడీ అవుతున్నారు అన్నమాట. ఈ జాబితాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు అనేది చాలా మందికి డబ్బులు రాలేదు కదా. సో ఆ లిస్ట్ 2 కలిపి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంతో ఉన్నటువంటి వారికి తప్పనిసరిగా జమ అయ్యే విధంగా ఆర్థిక శాఖకి నివేదిక అయితే వచ్చిందట. ఇప్పటికే అందరూ కూడా తెలంగాణలో ప్రభుత్వం 9,600 కోట్ల రూపాయలు రైతు భరోసాకు నిధులు అనేది కేటాయించినప్పటికీ ఇందులో 3,400 కోట్లు మాత్రమే
మాత్రమే రైతు భరోసా కింద నిధులు జమ కావడం జరిగింది. రైతు బీమా కింద 1500 కోట్లు, రైతు రుణమాఫీ కింద మనకు 22,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అయితే రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కొత్తగా రైతు రుణమాఫీ కోసం రైతన్నులకు గుడ్ న్యూస్ అండి. 2 లక్షల పైన ఉన్న వారు ప్రభుత్వం త్వరలోనే డేట్స్ అయితే అనౌన్స్మెంట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే 72,000 ఇండ్ల పట్టాలు ఇచ్చారు కదా, అవన్నీ కూడా వారికి ఇండ్ల పట్టాలు ఇచ్చినట్టే 5 లక్షల రూపాయలు వచ్చినట్లే. సో ఎందుకంటే తప్పనిసరిగా పెట్టుబడి 1 లక్ష రూపాయలతో స్టార్ట్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం అనేది వారి అకౌంట్లో 5 లక్షల రూపాయలు జమ చేస్తుంది. అది కూడా తప్పనిసరిగా బేస్మెంట్ అనేది ప్రభుత్వం చెప్పిన టైంకి అయితే అందరూ కూడా కట్టుకోవాలి. కాబట్టి మార్చి 10 తారీఖు అంటే దాదాపు ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. సో అందుకని చెప్పేసి చాలామంది అయితే స్పీడప్ చేశారట, ముగ్గులు పోయించుకుంటున్నారు. అదేవిధంగా పంచాయత్ సెక్రటరీని పిలిచి తగిన నిబంధనల ప్రకారం యాప్లో జియో ట్యాగింగ్ చేసుకుంటున్నారు. ఇక డీబీటీ పద్ధతిలో జమ చేయడానికి బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అందిస్తున్నారు. ఇక ఆర్థిక శాఖ నుంచి అదేవిధంగా 715 కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేశారు. అవన్నీ కూడా ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ అయితే 15 తారీఖు నుంచి అయితే అమలు చేయబోతున్నారండి. మిగతా వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి వారం రోజుల్లోనే ఇప్పుడు ప్రారంభించిన జిల్లాలు అదైతే ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేస్తారు. తక్కిన పల్లెలు గ్రామాల్లో కూడా పథకం ప్రారంభిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే కీలక ప్రకటన చేశారు. తులం బంగారం కూడా త్వరలోనే అందిస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం టెండర్లు పిలిచారట, అన్ని కూడా ఫైనలైజ్ చేశారు. ప్రింటింగ్ అయితే జరుగుతుందట. సో కొత్త వారితో పాటు పాతగా ఉన్నటువంటి రేషన్ కార్డులు రీప్లేస్ చేసి ఉగాది కానుకగా సన్న బియ్యంతో పాటు కొత్త రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందించాలని ప్రభుత్వం అయితే దృఢ నిశ్చయంతో ఉన్నట్లు. ఇలాంటి పొరపాట్లు తావు లేకుండా ప్రభుత్వం సమర్థవంతంగా QR కోడ్తో ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తున్నట్లు అప్డేట్లు అయితే వస్తున్నాయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కోసం ప్రభుత్వం ఇటీవల కాలంలో సర్వే నిర్వహించింది. ఆ ఫీల్డ్ వెరిఫికేషన్లో కొన్ని పొరపాట్లు, ఇప్పుడు ప్రస్తుతానికి రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి అనేది రెవెన్యూ శాఖ అదేవిధంగా వ్యవసాయ అధికారులు సమన్వయంతో ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ అయితే చేస్తున్నారట. వీటి ప్రకారమే రైతు భరోసా నిధులు అనేది జమ కావనున్నాయండి. రేపు మనకు రాష్ట్ర వ్యాప్తంగా బిల్లు క్లియరెన్స్ వచ్చిన వారికి నేటి నుంచే బిల్లు కొడుతున్నారు. కాబట్టి రేపు 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులకు 5 ఎకరాలు ఉన్న రైతులకు కూడా డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి. ఈ బ్యాంకులు యథావిధిగా ఓపెన్ పని దినాలు బట్టి అయితే మనకు అకౌంట్లో అయితే డబ్బులు జమ అవుతాయి. మార్చి 31 లోపు అందరికీ అయితే అకౌంట్లో డబ్బులు అనేది వేస్తామని కూడా కంగారు పడొద్దని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి. వచ్చిన వెంటనే అన్న మాకు ఇన్ని ఎకరాలు ఉంది, ఇంత డబ్బులు పడ్డాయని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రభుత్వం 8 లక్షల ఎకరాల్లో దాదాపు 1,52,00,000 ఎకరాల్లో ఉంటే అందులో సగం కూడా ఇచ్చారట. మిగతా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ప్రభుత్వ మార్గదర్శకాల నిబంధనల ప్రకారం కొత్త రూల్స్ ప్రకారమే డబ్బులు అనేది జమ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఎవరికైతే రైతు భరోసా పైసలు అందితో నెక్స్ట్ సీజన్ కి అయితే వారికి కూడా రావడం జరుగుతుంది. PM కిసాన్ సంబంధించి అప్డేట్స్ వచ్చాయండి. 19వ విడత సంబంధించి చాలా మంది తీసుకున్నారు. 20వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. వారు అంటున్నారు ఏంటంటే అందరూ కూడా జూన్ లో అయితే 20వ విడత డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయండి. మీరు తప్పనిసరిగా 19వ విడత రాకపోయినట్లే ఈకేవై చేసుకుంటే 19-20 విడతల డబ్బులు 4,000 రూపాయలు అయితే జమ కావడం అయితే జరుగుతుందండి. త్వరలోనే దేశవ్యాప్తంగా ఆయిల్ ధరలు అయితే తగ్గనున్నాయన్నమాట. నూనె ధరలు నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతున్నాయండి. ఏప్రిల్ నాటికి తగ్గే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ వస్తున్నాయి.